పెన్షనర్లందరికీ ఇప్పుడే ముఖ్య ప్రకటన అయితే రావటం జరిగిందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా అధిక పెన్షన్ దరఖాస్తుల పరిష్కారంలో ఈపీఎఫ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చందాదారులు మరియు విశ్రాంత ఉద్యోగులకు గందరగోళం అయితే నెలకొంటున్నాయి. డిమాండ్ నోటీసుల మేరకు ఉద్యోగుల పథకం బకాయిలు చెల్లించాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోతున్నారండి. ముఖ్యంగా బకాయిలు నోటీసులు జారీ చేస్తున్న ఈపీఎఫ్ఓ పింఛన్ లెక్కింపు ఫార్ములా ప్రతి నెల కూడా ఎంత మొత్తం పెన్షన్ వస్తుందో స్పష్టత ఇవ్వకపోవడంతో ఇప్పుడు పథకంలో చేరేందుకు కానీ పెన్షన్ చందాదారులు ఆసక్తి చూపటం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో పరిధిలో ఉన్నటువంటి వివిధ సంస్థల పరిధిలోని 12,700 మంది దరఖాస్తులు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో దరఖాస్తుడికి పరిశీలించి డిమాండ్ నోటీస్ జారీ చేసేందుకు ఒక్కో ఉద్యోగికి 2 రోజుల సమయం అయితే పడుతుంది. అధిక పెన్షన్ కోసం ఏర్పాటు చేసిన సెక్షన్లో 4 ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వివరాలన్నీ చూసి నోటీసులు జారీ చేయటం వారికి తలకు మించిన భారంగా అయితే మారిందండి. ముఖ్యంగా అంగీకరించిన వారికి స్పష్టత ఏది అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమకు వచ్చిన డిమాండ్ నోటీసుల మేరకి పెన్షన్ పథకం బకాయిలను కొందరు చెల్లిస్తున్నారు. తమ భవిష్య నిధి ఖాతాలోని నిల్వ నుంచి ఉపసంహరించుకునేందుకు అంగీకారం తెలుపుతున్నారు. ఈ మేరకి నిల్వలు లేని ఉద్యోగులు పెన్షన్దారులు డిమాండ్ మొత్తానికి సమానమైన చెక్కులు అయితే అందిస్తున్నారండి. అయితే చెక్కుల చెల్లుబాటు అనంతరం అధిక పెన్షన్ దరఖాస్తు ఆమోదించిన సమాచారి చందాదారులకి ఈపీఎఫ్ఓ తెలియటం లేదు. 6 నెలల క్రితం డిమాండ్ నోటీసులు అందుకున్న చందాదారులు పెన్షన్దారులు కొందరు అప్పులు చేసి మరీ బకాయిలు చెల్లించేందుకు చెక్కులు ఇచ్చారు. ఈ చెక్కులు చెల్లుబాటైనా ఇప్పటి వరకు కూడా సవరణ పెన్షన్ చెల్లింపు పత్రాలు జారీ చేయకపోవడంతో వడ్డీలు చెల్లించలేక అధిక పెన్షన్ అందించక ఇబ్బందులు అయితే పడుతున్నారండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.